నిద్రపోతున్నా సరే నా బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది. కలలో కూడా నా మనసు సూర్యకాంతం మీద పగతో రగిలిపోతూనే ఉంటుంది. విత్తనం నాటే ప్రతివాడు ఆ చెట్టు కాయని తింటాడనే గ్యారంటీ లేదు సోనా. ఇది కూడా అంతే. చూస్తూ ఉండు ఏం జరుగుతుందో. ఈవిడ ఏం ప్లాన్ చేసిందని అక్కడ జరగడానికి? క్యాచ్ పప్పు, క్యాచ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వీళ్ళెవరు మేడం? ఇంజనీర్స్. ఆ ధనుంజయ రావుకి చాలా నమ్మకమైన ఇంజనీర్స్. ఎన్నో సంవత్సరాలుగా ఆయన దగ్గర నమ్మకమైన ఇంజనీర్స్ ఇప్పుడు మన దగ్గర పని చేయడానికి వచ్చారు. మన దగ్గర? ఇవాళ భూమి పూజ అంట కదా? అవును మేడం, ఆల్రెడీ మాకు కబురు వచ్చింది మేడం. మిమ్మల్ని కలిశాక స్ట్రైట్ గా అక్కడికి వెళ్తున్నాం మేడం. నా నుంచి మీరెంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మీరేం చేయాలో తెలుసు కదా. ఆ ధనుంజయరావు తన కల నెరవేరబోతుందన్న ఆనందంలో ఉన్నాడు. ఆ సూర్య నా మీద గెలిచాననే గర్వంతో ఉంది. ఆ గర్వం అణిగిపోవాలి. ఆ ధనుంజయరావు కళ నా కళ్ళ ముందే కోలిపోవాలి. ఇల్లుని నిలబెట్టడం కష్టం కానీ కూలగొట్టడం ఎంతసేపు మేడం? మేమడిగింది మీరిచ్చారు కదా. వస్తాం మేడం. మ్యామ్, ఏంటి సోనా? వాళ్ళు ధనుంజయ్ గారి దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తులా ఉన్నారు. మరి ఆ మాట ఎలా వెళ్తుందనా? నా తరపున ఎందుకు పనిచేస్తారనా? అయ్యో సోనా, ప్రతి మనిషికి వీక్నెస్లు, అవసరాలు అనేవి ఉంటాయి. ఒక అంకె దగ్గర ఆగకపోతే ఏదో ఒక అంకె దగ్గర ఎవరో ఒకరు పడతారు. అలాగే వీళ్ళు పడ్డారు. ఇక సూర్యకాంతానికి దెబ్బ పడడమే తరువాయి. ఏమైనా ఓనర్లే, పనివాళ్లు పనివాళ్లేనే. ఎవరి గురించి అలా అన్నావు? ఇంకెవరు? ఆ సూర్య గురించే. చూసావా, ఓనర్లం కాబట్టి మనం నిలబడి చూస్తున్నాం. దానికి పనులు చేసే అలవాటుంది కాబట్టి అది పని చేస్తుంది. అన్నీ మన సూర్యయే చూసుకుంటుంది. ఏమీ తెలియని తెంగర మేళాలను పెళ్లి చేసుకున్నాం మనం. ఇక్కడ నిలబడింది చాలు గాని ఇంటికి వెళ్ళిపోదాం పదండి. అదేంటి, భూమి పూజ జరగకుండా ఇంటికి వెళ్ళిపోదామంటావు? ఇక్కడుండి ఏం చేయాలంట? అదేంటి, ప్రాజెక్టు మనదే కదా. కానీ పెత్తనమంతా సూర్యదే కదా. ఇప్పుడు అన్నీ అందిస్తుంది కాబట్టి పనిది అంటున్నాం. తర్వాత పంతులు గారు పూజ చెదురుగాని రండి అంటారు. అప్పుడు నాన్న ఎంటర్ అయిపోతాడు. కరెక్టేనే. బొంగురు గొంతొకటేసుకుని, అమ్మ సూర్య రామ్మా, మా ఇంటి దేవతవి, నా ఊపిరివి, నా షర్టు ఇస్త్రీ అన్నీ నువ్వేనమ్మా అంటూ ఈ భూమి పూజ నీ చేత జరిపించమ్మా అంటాడు. అప్పుడు మూల విగ్రహానికి అభిషేకం జరుగుతూ ఉంటే మన టర్న్ ఎప్పుడా అని ఉత్సవ విగ్రహాల్లా ఎదురు చూసినట్టు ఎదురు చూడాలి. అందుకే వెళ్ళిపోదాం అంటున్నాను. సడన్ గా వెళ్లిపోతే నాన్న బాధపడతారు కదే. ఆయన బాధపడతాడు, కానీ మన మొగుళ్ళు ఎగతాళి చేస్తూ మన మీద పడతారు. చేజారిపోతుందనుకున్న ప్రాజెక్టు భూమి పూజ వరకు రావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నయ్య. రేపు సూర్య పూజలో కూర్చుంటుంది. దాంతో మన పిల్లల మొహాలు మాడిపోతాయి.
ఆ దృశ్యం చూడాలని నాకెంతో ఎక్సైటింగ్ గా ఉందిరా. మొత్తానికి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది బాబు గారు. ఇదంతా నా కోళ్ల వల్లే సాధ్యమైందిరా. ఇంతవరకు నేను ఎన్నో బిజినెస్లు చేశాను, ఎన్నో కన్స్ట్రక్షన్స్ నిర్మించాను. అవన్నీ నాకు పేరుని డబ్బుని ఇచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నాకు తృప్తినిస్తుందిరా. ఒక బిజినెస్ మ్యాన్గా 10 రూపాయలు సంపాదించడం అంటే 10 మందికి ఉపయోగపడే ఇలాంటి ప్రాజెక్ట్ చేపట్టడం అంతులేని ఆనందాన్ని ఇస్తుందిరా. రౌడీ బేబీ ఏంటి ఏంటి ఓ హడావుడి చేస్తున్నావు? హడావిడేంటి? అదే పంతులు గారికి కావాల్సినవన్నీ అందించడం. అది ఇది మరీ బాగుంది. పంతులు గారు ఇటుకలు తేండి అనగానే ఏమండి ఇటుకలంట పూలు పసుపు కుంకుమ తీసుకురమ్మంటే ఏంటి వినపడ్డలేదా మీకు అని మిమ్మల్ని పిలుస్తుంటే ఏం బాగుంటుందండి. అందుకే నేనే చేస్తున్నా. బాగా ఎక్కువైందా నీకు? ఏదో మీ అభిమానం. సర్లే గాని ప్రాజెక్ట్ మన పేరు మీద కదా స్టార్ట్ అవుతుంది. అవునండి, నా పేరు మీదే స్టార్ట్ అవుతుంది. నీ పేరు మీద? అదేంటి? ఈ ఇంటికి వారసుని నేను, ఈ కంపెనీ ఎండి నేను. కానీ టెండర్ వచ్చింది నా పేరు మీద కదా. అయితే విత్తనం నాటిన వాడికే చెట్టు మీద హక్కుంటుంది కదండి. తొక్కేం కాదు, నా పేరు మీద ఈ ప్రాజెక్ట్ జరగాలి. నాకేం అభ్యంతరం లేదు. మీరు వెళ్ళి ఇదే మాట మావయ్య గారితో చెప్పండి. చెప్పి చెప్పగానే చొప్పి చుక్కొడతాడు కదా. కాబట్టి పేరు ఎవరిది అన్నది వదిలేసి ఇది మనది అని ఫీల్ అవ్వండి. నాకు మీరు హెల్ప్ చేసి ఈ ప్రాజెక్ట్ లో పాలు పంచుకోండి. అంటే ఈ ప్రాజెక్టుకు నా పేరు అక్కర్లేదు, కానీ నా హెల్ప్ నా తెలివితేటలు మాత్రం కావాలా? హెల్ప్ అన్న మాట బాగుంది, కానీ నా తెలివితేటలు అన్న మాట రికార్డ్స్ నుంచి తొలగించండి. ఏ? అమాయకత్వానికి ISI మార్క్ లాంటి వారు మీరు. అంటే వెర్రిపప్పు అంటావా? పంతులు గారు అన్ని వచ్చేసినట్టేగా? అన్నీ వచ్చేసినట్టేనయ్యా. ముహూర్త సమయం కూడా దగ్గర పడింది. పూజ చేసేవాళ్ళు వస్తే ప్రారంభించడమే. బాబు గారు రెడీ ఏంటండి? రండి. అమ్మ లలిత, పూర్ణి, ప్రగతి, రండమ్మా, త్వరగా రండి, పూజ మొదలు పెడదాం. అదేంటన్నయ్యా, పూజ అంటే సూర్యుని పిలవాలి కానీ మన పెళ్ళాన్ని పిలుస్తున్నాడేంటి మావయ్య? అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం నా కోడలో అని ఇప్పుడు దాకా భజన చేశారు, కానీ ఇప్పుడేమో మన పిల్లల్ని పిలుస్తున్నారు. ఎదురు రావటానికి ముత్తైదులు కావాలి. ఇలాంటి పూజలకి కూతుర్లే రావాలని శాస్త్రాల్లో చెప్పారు. ఏ శాస్త్రంలో చెప్పారు? నేనే చెప్తున్నానే, నీకేమైనా ప్రాబ్లమా? పదండి. పదండ్రా. ఏంటి రౌడీ బేబీ, వాళ్ళు నిన్ను పిలుస్తారనుకుంటే మా అక్కను పిలిచారని షాక్ అవుతున్నావా? మీలా నేను ఎప్పుడూ అనుకోనండి. పదండి. అయ్యా కూర్చోండి, పూజ మొదలు పెడదాం. పంతులు గారు, పూజ చేసేది నేను కదండి. అదేంటి మావయ్య, ఇంటి పెద్ద మీరే కదా. వీళ్ళని చూసారే, సూర్యుని కాదని నాన్న మనల్ని పిలిచేసరికి మనకా గౌరవం దక్కకూడదని ఇంటి పెద్ద ఊరి పెద్ద అని ఎలా డైలాగులు చెప్తున్నారో. వాళ్ళు అడ్డుపడితే అయిపోతుందా? ఇప్పుడు పూజ మన చేతుల మీదుగా జరుగుతుందని నాన్న అనౌన్స్ చేస్తారు, చూడండి. భూమి పూజ చేయడానికి కావాల్సింది వయసుతో వచ్చిన పెద్దరికం కాదండి, పెద్ద మనసున్న వాళ్ళు చేయాలి. అలాంటి పెద్ద మనసున్న వ్యక్తి మనమేనే. నా కోడలు సూర్య.
తన చేతుల మీదుగానే ఈ భూమి పూజ జరగాలి. అమ్మ సూర్య, రామ్మా. అది మావయ్య, వదిన వాళ్ళంతా ఉండగా నా చేత ఈ భూమి పూజ. బాబు గారు చెప్పారు కదా మేడం, పూజ చేయడానికి పెద్ద మనసు ఉండాలని. పైగా ఈ ప్రాజెక్ట్ మనకు రావడానికి కారణం నువ్వు. నీ చేతుల మీదుగా భూమి పూజ జరగడమే కరెక్ట్. అలాంటప్పుడు ముందు మమ్మల్ని ఎందుకు పిలిచావు నాన్నా? ఉన్నారు కాబట్టి పిలిచానమ్మా. చెప్పానా ఇదే జరుగుతుంది అని? అందుకే ఇందాకే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. నా మాట వినిపించుకోలేదు. రామ్మా. అయితే సూర్యతో పాటు నేను కూర్చుంటాను. సూర్య పూజలో కూర్చుంటుంది, కావాలంటే పక్కకెళ్ళి కూర్చో. అంటే ఇక్కడ కూడా నన్ను పక్కన పెట్టేశారా? చైతు బాబు, పూజ జరిగే చోట ఏంటి మీ అలకలో? మేడం మీరు రండి. ఆగమ్మా. అయ్యా ధనుంజయరావు గారు, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరు కదా? ఏంటి మంత్రు? ఈ భూమి పూజ మీ కోడల గారి చేతుల మీదుగా చేయడం కంటే మీ ముగ్గురు అమ్మాయిల చేతుల మీదుగా చేయిస్తే మంచిదని నా అభిప్రాయం. వాళ్ళ చేతుల మీదుగా జరిపించడం ఏంటి పంతులు గారు? అయ్యా, మొదటి నుంచి మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా, ఆఫీస్ గాని ఫ్యాక్టరీ గాని ఏది చేయాలనుకున్నా పూజ జరిపించడానికి వచ్చింది నేనే. ఇప్పుడు ఎవరు కాదన్నారండి? అంటే మీ భార్య ఉండగా ఆవిడ చేతుల మీదుగా పూజ చేయించేవారు. ఆవిడ కాలం చేసిన తర్వాత మీ ముగ్గురు అమ్మాయిల చేతుల మీదుగానే పూజలు జరిపిస్తూ వచ్చారు. వీళ్ళ హస్తవాసి మంచిగా ఉండడం వల్లే మీరు దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చారు. చాలా మంచి మాట చెప్పారు పంతులు గారు. ఇంట్లో వాళ్ళకి మా విలువేంటో తెలియకపోయినా మేమేంటో, మా హస్తవాసి ఎంత మంచిదో బయటి వాళ్ళైనా మీరు చక్కగా చెప్పారు పంతులు గారు. ముందొచ్చిన చెవుల కంటే ఎనుకొచ్చిన కొమ్ములు వాడి అని ఇక్కడ నిన్న కాక మొన్నొచ్చిన వాళ్ళకే ఎంకరేజ్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. చూడు పంతులు, ఎవరి హస్తవాసి ఏంటో నాకు తెలుసు. నిన్ను పూజ జరిపించడానికి పిలిపించాను, సలహాలు చెప్పడానికి కాదు. నా కోడలతోనే పూజ జరిపించు. చూడండి పంతులు గారు, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మీరే అంటారు మా పెళ్లాల హస్తవాసి కంటే సూర్య హస్తవాసి ఇంకా మంచిదని. అయ్యా, నాకు మీ కోడల గారిపైన ఏమైనా కక్షా కోపమా? మీ కుటుంబ శ్రేయస్సు కోరుకునేవాణ్ణి కాబట్టే. ఏంటయ్యా నువ్వు కోరుకునే శ్రేయస్సు? అసలు ఈ ప్రాజెక్టు మనకు రావడానికి కారణం తను తెలుసా? ఎన్నో ఏళ్లుగా నేను ఎదురు చూస్తున్న నా కళ ఈ రోజులా భూమి పూజ వరకు రావడానికి కారణం ఎవరు? తను. ఏంటన్నా నువ్వు? ఏ అక్కలు పూజ చేస్తే తప్పేంటి? వాళ్ళు చేయకూడదని నేను అంటం లేదురా, కానీ సూర్యతో వద్దనడానికి ఒక కారణం చెప్పమంటున్నాను. దానికి ఆవిడ జీవితమే ఉదాహరణండి. చిన్నప్పుడు తండ్రిని కోల్పోయింది. అప్పట్నుంచి కష్టాలు కన్నీళ్లతోనే సహవాసం. ప్రతిదినం ఎదురైతే అంతెందుకు, పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టినా ఇప్పటికీ ఆ కష్టాలు తనని వదలడం లేదు.
ఎప్పుడూ సమస్యలు సవాళ్లే తప్ప ప్రశాంతత సంతోషం అనేది ఆ అమ్మాయి జీవితంలో ఎప్పుడైనా మీరు చూసారా? ఇది మీ కళ అంటున్నారు, 10 మందికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అంటున్నారు. ఆనవాయితీని తప్పి ఎదురీతను ఎన్నుకోవడం ఎంతవరకు మంచిదంటారు? ఆవిడ్ని బాధ పెట్టాలనో మీ మాట కాదనాలనో నేను ఈ మాట చెప్పడం లేదు. రిస్క్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. తర్వాత మీరు ఎలా చెప్తే అలా. అవునా? రిస్క్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. ఆహా, సూర్య నిజంగా నష్టజాతకురాలు అయ్యుంటే అసలు ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చిండేదే కాదురా. తన అదృష్టవంతురాలు కాబట్టే ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చిందని ఎందుకు అనుకోకూడదు? ఏమండి, మీ చెల్లెలంటే అభిమానం ఉంటే మీరు వేరే చోట చూసుకోండి. ఇది ఎంతో మంది జీవితాలకు సంబంధించిన ప్రాజెక్ట్. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? నానా, భూమి పూజ మా చేతుల మీదుగా చెయ్యాలని మేమేం అనుకోవటం లేదు. కానీ పంతులు గారిని నువ్వు నమ్ముతావు కదా, ప్రతి విషయంలోనూ ఆయన సలహా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటావు కదా. ఈ విషయంలో ఆయన మాటని ఎందుకు కొట్టిపారేస్తున్నావు నాన్నా? పొరపాటున ఏమైనా తేడా జరిగితే చెదిరిపోయేది నీకలే నాన్నా. కాబట్టి పంతులు గారు చెప్పినట్టు అక్కల చేతుల మీదుగానే ఈ పూజ జరిపించడం మంచిదని నా ఫీలింగ్ నాన్న. ఎవరి చేత పూజ చేయించాలో నాకు తెలుసురా, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎవరు ఏమనుకున్నా ఏం జరిగినా సరే ఈ భూమి పూజ నా కోడల చేతుల మీదుగా జరగాలి. అయితే తన చేతుల మీదుగానే జరిపించుకోండి నాన్నా. మంచిది కాదు అని చెప్తున్నా మూర్ఖంగా వాదిస్తూ ఉంటే మేం మాత్రం చెప్పేదేముంది? పూజ పూర్తి చేసుకుని ఇంటికి రండి, మేం వెళ్తున్నాం. అక్క, ఏంట్రా అక్క, పూజ చేయడానికి మేం పనికిరాం. పూజలో సూర్య పక్కన కూర్చోడానికి కూడా నువ్వు పనికిరావు. ఆయనకు అన్ని కోడలే, అంతా కోడలే. ఇక మన మీదకి ఇక్కడ నువ్వు కూడా మాతో పాటు వచ్చాయి. ఏంటమ్మా బెదిరిస్తున్నారు? వెళ్తే వెళ్ళండమ్మా. బాబు గారు, ఏంటి మీరు? లేకపోతే ఏంట్రా, సమయం సందర్భం లేకుండా గొడవ పెట్టుకుంటున్నారు. ఎవరు గొడవ పడుతున్నారు నాన్న? పూర్ణి, ఇప్పుడు వాదనలు అవసరమా? మావయ్య గారు సూర్య చేతుల మీదుగా పూజ చేస్తానంటున్నారు, వదిలేయచ్చు కదే. వదిలేసామండి, అందుకే వదిలేసి వెళ్ళిపోతున్నాం. మేమేమి దాంతో పూజ చేయించడానికి వీల్లేదు. మా చేతుల మీదుగానే పూజ జరగాలని పట్టుపడటం లేదే, అడ్డుపడట్లేదు కదా. వదినా, ఒక్క నిమిషం ఆగండి. ఇది మనమందరం కలిసి చేసే శుభకార్యం. మీరు వెళ్ళిపోతే ఎలా? ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే మనందరికీ హ్యాపీనే కదా. ఆ విషయం చెప్తుంటేనే మా నాన్నకు అర్థం కావట్లేదు కదా. వాళ్ళెందుకు ఆపుతావమ్మా, వెళ్ళే. నేను జీవితం స్టార్ట్ చేసినప్పుడు ఒంటరివాణేనమ్మా. నలుగురు నాతో లేరని ఆపలేదు, తోడొస్తారని ఎదురు చూడలేదు. మావయ్య, నా మాట వింటారా వినరా? అరే, పంతులు గారు చెప్తున్నా నా మాట నెగ్గాలని పట్టుదల ఎందుకు మీకు? అంటే ఏంటమ్మా, నేను పంతాలకు పోతున్నానంటున్నావా? నేనా మాట అనటం లేదు మావయ్య. నేను కోరుకునేది ఒక్కటే, మీ కళ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలి, 10 మందికి ఉపయోగపడాలని. దానికి ఏ చిన్న కారణం కూడా అడ్డంకి కాకూడదు. మనుషుల్నే కాదు, నమ్మకాల్ని గౌరవించాలి. పంతులు గారు, మా వదినల చేతుల మీదుగానే ఈ భూమి పూజ జరుగుతుంది. నేను చెప్తున్నాను. అమ్మా, వదినల చేతి మీదుగానే ఈ పూజ జరుగుతుంది. మీరింకేం మాట్లాడకండి. వదినా, మీరండి.
అమ్మా మీరే కూర్చున్నారు, మరి దంపతులుగా కూర్చుంటారా? ఏ విషయంలోనూ మాకు తోడు రాని వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎందుకులేండి. మేమే కూర్చుంటాం. సరే. ఏంటి బాబు గారు ఇది? కర్మరా కర్మ.